నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జై తెలంగాణ సత్తమ్మ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్. అంత్యక్రియల్లో పాల్గొని పాడి మోసిన వైనం. మహిళా బిల్లును డీలిమిటేషన్ తో ముడిపెట్టడం మూలంగానే కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకించింది. స్పష్టం చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. మహిళా బిల్లును ఇండియా కూటమి నాయకులు అడ్డుకోవడం సరికాదని వెల్లడించిన బీజేపీ శ్రేణులు. ఫిట్ గా ఉండాలనుకుంటే మీరు కూడా రన్ లో పాల్గొనండి. పారిశ్రామిక ప్రాంత ప్రజానికానికి పిలుపునిచ్చిన ఏసీపీ మడత రమేష్. ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్న పలువురిని అభినందించి పుష్పగుచ్చం చాక్లెట్లు పంచిన హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వర్లు. వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారులు తెలంగాణ సత్తమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించడమే కాకుండా స్వయంగా పాడని మోశారు. ఆమె మృతి వార్తను తెలుసుకున్న కేటీఆర్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తమ్మ చురుకైన పాత్ర పోషించారని కేటీఆర్ వెల్లడించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజు పాల్గొంటూ జై తెలంగాణ నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని కొనియాడారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్యమ చేసిన పోరాటం ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి చల్మడి లక్ష్మీ నరసింహారావు, మాజీ జెడ్పీ చైర్మన్ తులా ఉమా, రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్యమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు. जोहार 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 మహిళా బిల్లును డీలిమిటేషన్ తో ముడిపెట్టడం మూలంగానే కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకించిందని, మహిళా బిల్లును మొదటిసారి తెరపైకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల కపట ప్రేమను వ్యక్తం చేస్తోందని, అందుకే బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పార్టీలు ఓటు వేసి అడ్డుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలోని మహిళలకు ప్రాధాన్యత లభించిందని, ఇందిరాగాంధీ ప్రధానిగా, రాష్ట్రపతి స్పీకర్ గా మీనా కుమార్ నియమించడం ద్వారా మహిళా శక్తిని ముందుకు తీసుకురావడం జరిగిందన్నారు. స్ప్లిట్ ఇండియా అంటే దేశాన్ని విభజించేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన మోడీ చేసినారని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇవాళ దక్షిణ భారతానికి అన్యాయం చేస్తే రేపు ఎప్పుడైనా సరే మా ప్రాంతంలో మేము బలంగా ఉంటాం, ఉత్తర దేశంలో మేము పాలన చేస్తాం, దక్షిణ భారతదేశాన్ని చిన్నగా చేసి వారు ఏం చేసుకున్నా పర్వాలేదు, వారు ఉద్యమించినా పర్వాలేదు, అవసరం అనుకుంటే దేశం నుంచి విడిదిద్దామన్న ఒక దుర్మార్గమైన ఆలోచన ఇలా తెర వేసినటువంటి చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది. ఈ దేశంలో ప్రేమించేటువంటి ఈ బిల్లును వ్యతిరేకించిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు దీనికి దేశానికి తెలియజేసే విధంగా పోరాటం మొదలుపెట్టా
రేవంత్ రెడ్డి గారి అనే అంశాన్ని ఇలా గర్వంగా చెప్తాను. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాల అబద్ధాలు ఆడినా, ఈ దేశాన్ని అదాని అంబానీలకు కట్టుబెట్టాలన్నా, ఈ దేశాన్ని అమెరికా లాంటి దేశానికి ట్రంప్ చేతిలో పెట్టి కీలు బొమ్మగా చేసే ప్రయత్నం చేసిన భారతీయులు అందరూ కూడా అడ్డుకుంటారు. దుర్మార్గమైనటువంటి పరిపాలన అంతమొందించే సమయం దగ్గర పడ్డదనే అంశాన్ని మీ ద్వారా వారిని హెచ్చరిస్తాము. మహిళా శక్తిని నిరంతరం ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ స్వచ్ఛంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చెప్తా ఉన్నాం, మేము కూడా చెప్తా ఉన్నాం. మీకు నిజంగా ప్రేమ ఉంటే పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ పెట్టండి, ప్రత్యేక సమావేశాలు పెట్టండి. కేవలం మహిళా బిల్లుతో ముందుకు రండి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బేషరతుగా ఇంకా ఎక్కువ శాతంలో ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ దేశాన్ని వక్కలు చేసి దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తారంటే, బీసీ రిజర్వేషన్ తీసుకురాకపోతే, ఎవరికి దక్కాల్సిన రిజర్వేషన్ వారికి రాకపోతే దీనిపై నిరంతర పోరాటం కొనసాగిస్తాం. న్యాయం జరిగే వరకు చేస్తాం. రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తాం. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మహిళా రిజర్వేషన్స్తో పాటు బీసీ రిజర్వేషన్స్ ఖచ్చితంగా చేసి తీరుతాం. నేను రన్ లో పాల్గొంటున్నా, ఫిట్ గా ఉండాలనుకుంటే మీరు కూడా రన్ లో పాల్గొనండి అంటూ గోదావరికని ఏసీపీ మడత రమేష్ పారిశ్రామిక ప్రాంత ప్రజానికానికి పిలుపునిచ్చారు. సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న గోదావరికనిలో అవంతిక తెలంగాణ ప్రోమో రన్ 2026 నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. విస్తృత ప్రచారానికి కూడా నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులను పరిశీలించేందుకు ఆదివారం అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ మహేష్ కుమార్, తూము ఎగ్జిక్యూటివ్ మెంబర్ సతీష్ కుమార్ సింగరేణి స్టేడియం గ్రౌండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏసీపీ మడత రమేష్ సైకిల్ పై నేరుగా స్టేడియం గ్రౌండ్ కు వచ్చి ప్రోమో రన్ నిర్వాహకులను అభినందించారు. రన్నర్ తో కలిసి ఏసీపీ స్టేడియం గ్రౌండ్ లో రన్నింగ్ చేసి అందరినీ ప్రోత్సహించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు ఫిట్ గా ఉండాలని, ఫిట్ తెలంగాణ కోసం రన్ నిర్వహిస్తున్న అసోసియేషన్ గోదావరికనిలో కూడా రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఒక రన్నర్స్ అది మ్యారథాన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ తరఫున. దానిలో భాగంగా వచ్చే ఆదివారం 26వ తారీఖు నాడు గోదావరికని లోపల ఒక చిన్న ఈవెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దానిలో 10 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ ఎవరికి ఎంత వీలైతే అంతవరకు, వాళ్ళ ఓపిక ఉన్నంత వరకు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరినీ ఈ రన్నింగ్ ఈవెంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ తెలంగాణ రన్నర్స్ అనే అసోసియేషన్ ఒక ఫిట్ తెలంగాణ, హెల్దీ తెలంగాణ కొరకు చేసే కృషి, దానిలో భాగంగానే ఈ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఐ హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ దెమ్ అండ్ ఐ కంగ్రాచులేట్ దెమ్. నేను పాల్గొంటున్నాను, మీరు పాల్గొనండి. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా మహిళలు 33% రిజర్వేషన్ల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా బిల్లుతో మహిళల్లో ఆనందం, ఉత్సాహం నెలకొన్న తరుణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరించిన తీరు అత్యంత శోచనీయమని గోపి విమర్శించారు. మహిళా సాధికారతపై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, కుటుంబ రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందని ఆయన ఆరోపించారు. సామాన్య మహిళలు అసెంబ్లీ, పార్లమెంటుకు వెళ్లడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని అన్నారు. అటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఇటు కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ మహిళా బిల్లుపై స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని గోపి ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో ఒక్క ఎంపీ కూడా లేని బీఆర్ఎస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడడం సిగ్గుచేటని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్లు అమలైతే తమ రాజకీయ అవకాశాలు తగ్గుతాయనే భయంతోనే విపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. మహిళా వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రానున్న రోజుల్లో మహిళలే గట్టి సమాధానం ఇస్తారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు బరకం లక్ష్మి, నవీన్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండ వర్షిని, నరేష్, మెరుగు మంజుల, శ్రీనివాస్, ఉరవకొండ లక్ష్మీరాజు, వేమనపల్లి శోభ, గుర్రం మన సూర్య, వేముల వైశారి, జిల్లా కోశాధికారి రామలింగారెడ్డి, జిల్లా ఆఫీస్ ఇన్ఛార్జ్ బాగయ్య, వంతపడుపుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నారీ శక్తి వందన్ అధినియం ఏదైతే బిల్లును
ఉన్న 16వ తారీఖు నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టినందుకు గాను మరి దేశవ్యాప్తంగా మహిళలు ఉత్సాహంగా రానున్న రోజుల్లో 33% రిజర్వేషన్ల ప్రక్రియ భాగంగా అసెంబ్లీ నుండి పార్లమెంట్ వరకు మాకు అవకాశాలు వస్తాయని పండుగ వాతావరణం చేసుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరియు వారి కూటమి ఏదైతే ఆ బిల్లును వ్యతిరేకించిందో అందుకోసం కానీ ఇలా యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరూ వారందరూ ఈరాలో వారు వ్యతిరేకించిన నిర్ణయాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ మీద వారికి ఉన్న కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎప్పటి నుండో వేచి చూస్తున్న ఈ బిల్లు, ఎప్పటి నుండో వేచి చూస్తున్న ఈ అవకాశాలు, కాంగ్రెస్ పార్టీ వారికి రిజర్వేషన్లతోటి సంబంధం లేదు, మహిళలకు రిజర్వేషన్ కావాలన్న ఆలోచనలో వాళ్ళు లేరు. వారు ఒకటే కుటుంబానికి సంబంధించి అయితే ఇందిరాగాంధీకి అవకాశం రావాలా, లేకపోతే సోనియా గాంధీకి అవకాశం రావాలా, లేకపోతే ప్రియాంక గాంధీకి అవకాశం రావాలన్న ఒక ఆలోచనలో ఉన్నారు తప్ప దేశంలో ఉన్న మహిళలందరికీ అవకాశాలు రావాలి, వారందరూ అభ్యున్నతిలో ముందుకు సాగాల ఉన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ లేదు. దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకం అని చెప్పి ఈరోజు మొన్ననే పార్లమెంట్లో తెలిసింది. మరి దానికి ఇవాళ మహిళలు తీసుకునే నిర్ణయానికి వాళ్ళు తీసుకునే నిర్ణయానికి వీళ్ళు ఆ బాధను ఏదైతే ఆ వ్యతిరేకాన్ని వీళ్ళు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఆయనకు సంబంధించిన పార్టీకి ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్ లో లేడు. అయినా కానీ ఈ బిల్లు వ్యతిరేకించిన వర్గాలలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఒకటి. పార్లమెంట్ లో సంఖ్య లేకున్నా కానీ ఇక్కడ పత్రికలలో ఈ మహిళా బిల్లు ఈ రకంగా చేసేసి ఉండే, ఆ రకంగా చేసి ఉండే అని తప్ప ఈ మహిళా బిల్లుకు మేము దీన్ని మహిళా బిల్లును వ్యతిరేకించట్లేదు, మేము మహిళా బిల్లుకు సహకరిస్తున్నాం అని చెప్పి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కూడా చెప్పే పరిస్థితిలో లేదు. మరి ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఉన్నాడో ఆది శ్రీనివాస్ గారు ఈ బిల్లుకు సరైన సంఖ్యాబలం లేదని కూడా ఎన్డీఏ పక్షాలు బిల్లును ప్రవేశపెట్టినాయని చెప్తున్నాడు. అయ్యా ఆది శ్రీనివాస్ గారు, బిల్లులో సరైన సంఖ్యాబలం లేకున్నా గానీ మీరు మహిళా మూర్తిల నారీశక్తి వందన్ అభియాన్ బిల్లును మీరు వ్యతిరేకించరు, స్వాగతిస్తారు అని చెప్పి ఆ నమ్మకంతో మేము అమాయకంగా బిల్లు పెట్టినాం. కానీ మీరు క్రూరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు ఈ మహిళలకు వ్యతిరేకంగా ఇక్కడున్న మహిళలందరూ లబ్ధి పొందకుండా, అసెంబ్లీ నుండి పార్లమెంటుకు రాకుండా, రేపు రానున్న రోజుల్లో మహిళా బిల్లు ఆమోదం చెందితే మరి వీళ్ళ స్థానాలు ఎక్కడ పదిలంగా ఉంటారు. రానున్న రోజుల్లో మహిళలు ఈ కార్యక్రమాలకు వస్తే వీళ్ళ అవకాశాలను కోల్పోతామని చెప్పి ఆది శ్రీనివాస్ గారైనా సరే, కేటీ రామారావు గారైనా ఇటువంటి వ్యక్తులు వీళ్ళ అవకాశం కోసం ఈ బిల్లును వ్యతిరేకించారు. యావత్ మహిళా ప్రజానీకం దీన్ని గుర్తించింది. రానున్న రోజుల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు వీళ్ళు అనుభవించక తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం. అయినా భారతీయ జనతా పార్టీ దీన్ని ఇడిసే పరిస్థితిలో లేదు. రానున్న రోజుల్లో ఏ రకంగానైనా సరే ఈ 33% బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి వీళ్ళకి 33% కేటాయించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడున్న భారత ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. రానున్న రోజుల్లో భారతీయ మహిళలందరూ గుర్తెరగాలి. ఏదైతే మహిళలందరూ గుర్తెరిగి ఏదైతే వివక్ష చూపినరో మహిళా బిల్లు పైన, ఆ వివక్షను మీరందరూ వ్యతిరేకించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో పొందబెట్టాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. ఆరోగ్య జీవనం కోసం గోదావరి కనిలో ఈ నెల 26న జరిగే తెలంగాణ ప్రోమో రన్ లో పాల్గొనండి సొసైటీ ఆఫ్ తెలంగాణ రన్నర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి జగన్మోహన్ డాక్టర్ మహేష్ పిలుపునిచ్చారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సొసైటీ ఆఫ్ తెలంగాణ రన్నర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ తూము మహేష్ మాట్లాడుతూ ఫిట్ ఫర్ రన్ పేరిట గత సంవత్సరం హైదరాబాద్ లో తెలంగాణ రన్ను 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల విభాగంలో నిర్వహించడం జరుగుతుందని, ఈసారి జూన్ 7న హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుందని, అందుకు సన్నాహంగా గోదావరి కనిలో ఏప్రిల్ 26న ఉదయం 6 గంటలకు తెలంగాణ 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల విభాగంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డాక్టర్ మహేష్ పటేల్ తూము, నేను హైదరాబాద్ వాసి. మాది సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అనే అసోసియేషన్. ఇది మేము జూన్ 2025 అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాము. సో మా అసోసియేషన్ ఒక మేజర్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఫిట్ ఉండాలనే ఒక కాన్సెప్ట్తో మేము స్టార్ట్ చేశాము. సో మొదటి రన్ వచ్చేసి 2025లో తెలంగాణ రన్ అని స్టార్ట్ చేసాము. అది హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పెట్టాము.
సో అది కంటిన్యూట్గా ఇప్పుడు సెకండ్ ఎడిషన్ సేమ్ 2026 జూన్ 2 వచ్చేసి మన ఇది తెలంగాణ ఫార్మేషన్ డే ఉద్దేశించుకొని జూన్ 2 ఉంటుంది. సో ఆ నెక్స్ట్ సండే అంటే జూన్ 7 రోజు మనం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తెలంగాణ రన్ చేస్తున్నాము. సో ఈ ఎగ్జాక్ట్గా తెలంగాణ రన్కి ఉద్దేశించి మా మెయిన్ మోటో ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మనము ఈ ఫిట్నెస్ అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ అందరికీ అందాలి. సో ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ చేయడం వల్ల ఒక ఫిట్నెస్ ఉంటుంది అనే కాన్సెప్ట్ని ఉద్దేశించి మనం ప్రతి డిస్ట్రిక్ట్లో అంటే ఒక 10 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో మనము ఈ ప్రమోషన్ రన్ కండక్ట్ చేస్తున్నాం. సో దీనికి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఉద్దేశించి మన అధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఇస్తారు. అవంతిక తెలంగాణ రన్కి ప్రమోషనల్ రన్ గోదావరి కనిలో పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఏప్రిల్ 26 రోజు మార్నింగ్ 5:30కి అసెంబ్లీ కావాలి. 6 o'clock రన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో 5K, 10K అండ్ 2K ఫ్యామిలీ అంటే ఎవరైనా ఎనీబడి పార్టిసిపేట్ చేసుకోవచ్చు. 2K అంటే వాక్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ రన్నర్ ఆల్సో కెన్ పార్టిసిపేట్. 5K, 10K అంటే కొంచెం రన్నింగ్ అవసరం, కొంచెం బేసిక్ రన్నింగ్ కొంచెం ట్రైనింగ్ ఉంటేనే చేయవచ్చు. వాళ్ళ కోసం 5K, 10K పెట్టాము. బట్ స్టిల్ యూ కెన్ వాక్. రన్నింగ్ చేయకుండా యూ కెన్ వాక్. మెల్లగా అందరూ వాక్ చేస్తే మెల్లగా రన్నర్స్ అవుతారు. మేము కూడా అలానే వాక్ రన్తో రన్నింగ్ స్టార్ట్ చేసాము. అందరూ ఇప్పుడు మేము రెగ్యులర్గా ఎవ్రీడే పరిగెడతాము. ఇది ఆల్మోస్ట్ ఐ ర్యాన్ 201 kilometers వితౌట్ స్టాప్. నా ఏజ్ 50 years. నా ఈరోజు మార్నింగ్ చూసుంటారు ఎలా రన్ చేశానని. అట్లా 5 kilometers 20-25 minutesలో వేసేస్తాను. అంటే హెల్త్ కోసం ఫిట్నెస్ కోసం ఏదో వస్తుందని కాదు. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ పరిధి పోచారం చౌదరిగూడ వెంకటాద్రి టౌన్షిప్ లో చలివేంద్రం సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో జనాల దాహం తీరడానికి చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. చలివేంద్రం ప్రారంభించడమే కాకుండా రోజు వాటర్ సప్లై జరిగేటట్లు చూడాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పోచారం 8th వార్డులో చలివేంద్రం ఓపెన్ చేయాలి ఎస్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. అలాగే దీనికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి గారు వచ్చాడు, ఓపెన్ చేశారు. అలాగే మన పార్టీ పెద్దలు, కార్యకర్తలు, యూత్ మెంబర్స్లు అలాగే అందరూ పాల్గొన్నారు. ఇక్కడ ఇంకా ఇలాంటి 9 ఓపెన్ చేసాం మనము చలివేంద్రాలు పోచారం జిహెచ్ఎంసీలో. చాలామంది మనం చూస్తున్నాం రోడ్ల మీద ఎంతమంది వాటర్ లేకుండా, వాళ్ళకి ఆటోలు లేకుండా వెళ్ళడము, వాళ్ళని అబ్జర్వ్ చేసి ప్రతి బస్ స్టాండ్లో ఒక్కొక్కటి ఓపెన్ చేసాం. ఇవాళ అందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి ఎంకరేజింగ్ ఎన్నో చేయాలని చెప్పి మా పెద్దలకి, అందరికీ, కార్యకర్తలకి అందరికీ, అలాగే మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 9 మజ్జిగ కేంద్రాలు. ఎందుకంటే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి, చాలా భారీగా ఎండలు కొడుతున్నాయి. కాబట్టి ప్రజలకు, రోడ్ల మీద వచ్చిన ప్రజలకు బస్టాండ్ దగ్గర ఈరోజు 9కి 9 మజ్జిగతోటి, మంచినీళ్ళతోటి ఓపెన్ చేసినాం. దీన్ని 9 కూడా మా సందీప్ రెడ్డి ఓపెన్ చేసిండు. ఆయనకు, వాళ్ళ ఫ్యామిలీకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కాంగ్రెస్ వచ్చేసరికి నీళ్ళు కూడా వస్తలేవు, రాయితీ నీళ్ళు కూడా లేవు, వారానికి ఒక్కనాడు కూడా వస్తలేవు. మా కేసీఆర్ ఉన్నప్పుడు దినం తప్పిస్తే దినం నీళ్ళు వచ్చింది. ఇప్పుడు అందరు మళ్ళా కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలని అందరు కోరుకుంటున్నారు. దేవుళ్ళకు మొక్కుతా ఉన్నారు ప్రజలంతా. తప్పకుండా మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని మేమందరం కూడా దేవుని కోరుతున్నాం. అందరికి కూడా ఈ మధ్య కేంద్రాలు ఓపెన్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండా గ్రామంలో రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో రైతులకు కూరగాయల పనిముట్లు, యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మాలోద్దు మణి కనకయ్య నాయక్ ఆధ్వర్యంలో మొత్తం 110 మంది రైతులకు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మ కమిటీ డివిజన్ చైర్మన్ జంగపల్లి ఐలయ్య హాజరై మాట్లాడారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు కూరగాయల సాగుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అధిక డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకోవడం ద్వారా తక్కువ సమయంలోనే మంచి లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు.
కపూర్ నాయక్ తండ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి హార్టికల్చర్ నుండి సబ్సిడీ శాంక్షన్ అయినటువంటి కూరగాయల బుట్టలు మరియు తాడిపత్రులు కార్యక్రమానికి వచ్చినటువంటి సర్పంచ్ గారు మరియు మాజీ ఎంపీటీసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి రైతులందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు సబ్సిడీలు అందజేసే కార్యక్రమం లోపల హార్టికల్చర్కు సంబంధించినటువంటి మొన్న పోతారం రైతు వేదికలో కస్టడీలో శాంక్షన్ చేయడం జరిగింది. ఆనాడు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కపూర్ నాయక్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఆధ్వర్యం లోపల ఇక్కడ కపూర్ నాయక్ తండలో ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇటు కార్యక్రమం లోపల మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు సబ్సిడీలు అందజేయాలనేటువంటి కార్యక్రమం లోపల రూట్ పెట్టే అగ్రికల్చర్కి సంబంధించిన కార్యక్రమం కానీ, ఇటు హార్టికల్చర్కి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ అందుబాటులో రైతులకు సబ్సిడీలు అందజేయాలనేటువంటి కార్యక్రమం చేపట్టింది. మరి ఇవాళ రైతులు ఏదైతే ఉందో కొంత పంట మార్పిడి కార్యక్రమం చేపట్టాలని, మరి ఏదైతే ఈ రైతులు ఇప్పుడు కూరగాయలు సాగు చేస్తూ ఉన్నారో ఈ సాగు లోపల ఆయిల్ పామ్ అనేటువంటిది పెట్టుకుంటే ఒక 3-4 సంవత్సరాల లోపల కూరగాయలు పండించుకోవచ్చు. తర్వాత ఆయిల్ పామ్ అనేటువంటిది చేతికొస్తుంది. రైతుకు ఆయిల్ పామ్ పెడితే దాంతో ఎలాంటి నష్టం ఉండదు. మరి వడగళ్ళ వాన కానీ, ఇక్కడ ఉన్నటువంటి నీటి శాతం కానీ అన్ని విధాల అక్కడికి వచ్చి రైతు బాగుపడేటువంటి అవకాశం ఉంది ఆయిల్ పామ్ తోటి. కాబట్టి 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరైనా దాన్ని ఖచ్చితంగా వాళ్ళ పరిధిని బట్టి 1 ఎకరం 2 ఎకరాలు వరికి విడిచిపెట్టి మిగతాది ఆయిల్ పామ్ పెట్టాలని రైతులకు తెలియజేయడం రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా రసాయన ఎరువులు అనేటువంటిది కొంత తగ్గించి కృత్రిమంగా తయారు చేసే సేంద్రియ ఎరువులను వాడుకుంటూ మన రైతులను మనము ప్రతి ఒక్కరము ఇవాళ ప్రతి ఒక్క దేశంలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవాళ రైతే రాజు అనేటువంటి చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతు పండిస్తేనే ప్రతి ఒక్కరం తింటా ఉన్నాం. మరి ఆ దినుసు లోపల మన కుటుంబం బాగుపడాలనంటే కొంత సేంద్రియ ఎరువులను రసాయన ఎరువులను తగ్గించుకుంటూ ఇటు సేంద్రియ ఎరువులను కృత్రిమంగా తయారు చేసుకుంటూ ఇంటి మందం పంటలు పండించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మరి ఒకటి వర్షాకాలంలో వరి పెట్టి మరి మిగతా యాసింగి కానీ ఎరగాలు కానీ పెట్టేటువంటి కాలం పరిధిలో మొక్కజొన్న కానీ వరి ఏది పప్పు దినుసులు కానీ పంట మార్పిడి చేసి మనం ఆరోగ్యవంతంగా ఉండాలని రైతులకు ఈ సందర్భంగా సూచనలు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇది పాటించి మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మనం అందరం ఈ ప్రభుత్వం ఏదైతే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని రైతులకు అవగాహన కల్పిస్తారో దీన్ని ప్రతి ఒక్క రైతు దీన్ని మద్దతు తప్పకుండా దీన్ని అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కపూర్ నాయక్ తండ ప్రజలందరికీ ఇప్పుడు బుట్టలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడుపుతున్న పలువురికి హుస్నాబాద్ ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి చాక్లెట్లు బహుమతిగా అందించారు. అలాగే నియమాలు పాటించని వారికి పూలదండతో సత్కారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ट्राफिक ऐसे यार करा ఇప్పుడు ఓకే.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను కాపాడుకోవడం కోసం కార్మికుల చిరకాల సమస్యల పరిష్కారం కోసం 2026 ఏప్రిల్ 22వ తేదీ మొదటి డ్యూటీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయాలని టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆసిఫాబాద్ డిపోలోని జేఏసీ ఆధ్వర్యంలో గెట్ మీటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని తమ నిరసన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగ ఉపేందర్ పిలుపునిచ్చారు. బోగ ఉపేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసమే ఈ పోరాటం. ఇది జీతాల కోసం చేసే సమ్మె కాదు, ప్రజల ఆస్తి అయిన ఆర్టీసీని ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవడం కోసమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం నేటికి 2 సంవత్సరాలైనా కూడా ఈ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటే డైరెక్ట్ పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డ చందంగా తయారైందనమాట. అనేక దఫాలుగా ఇటు ఎంప్లాయీస్ యూనియన్తో పాటు మిగతా కార్మిక సంఘాలను కూడా జేఏసీగా ఏర్పడి ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్ళినా కూడా ఏ ఒక్కరోజు కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అనేకసార్లు గత 2 సంవత్సరాల నుంచి కూడా జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంతో ధర్నాలు చేసినాం, డెత్ పత్రాలు ఇచ్చినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి చెప్పినాం, ముఖ్యమంత్రి దగ్గరికి చర్చలు పోయినాం. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ఈ నెల 22వ తారీఖున ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మొదటి డ్యూటీ ఉండే మొత్తం కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నాం. ఆ నిరవధిక సమ్మెలో మరి ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఏదైతే ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పిందో దాన్ని వెంటనే బేషరతిగా విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళకు రావాల్సిన పిఆర్సీలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2021లో 30% ఫిట్మెంట్తో ఇస్తే ఆర్టీసీ కార్మికులకు కేవలం 21%తోనే ఐఆర్ ఇచ్చిండు. ఇంకా 9% వీళ్లకు బాకీ ఉంది. దాన్ని ఏ రేట్తో సహా చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్లకు డిఏలు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా వేయాలి. ఇంక్రిమెంట్లు కొంతమందికి రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఎలక్ట్రిక్ బస్సులు అంటే ఈ ఆర్టీసీని మొత్తం ప్రైవేటీకరణ చేయాలనే ఒక ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొచ్చిండు. వాటిని ఆర్టీసీ యాజమాన్యమే కొనుగోలు చేసి నడపాలని ప్రధానంగా అంటే జేఏసీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు, డైరెక్ట్ పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డ చందంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కావున అది కూడా వెంటనే చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే ఆర్టీసీలో సుమారుగా 45,000 నుంచి 50,000 మంది కార్మికులు పనిచేస్తారు. ఇదంతా కూడా నిత్యం చాలీ వేతనాలు తీసుకుంటూ ఈ యొక్క ప్రజలను తమ గమ్యస్థానాలకు చెల్లించడంలో అత్యంత కీలక పాత్ర పోస్తున్నారు. ఈ యొక్క సమ్మె జరిగేది ఆర్టీసీ కార్మికుల జీతాల గురించే కాదు, అంటే ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ యొక్క ఆర్టీసీ సంస్థను అంటే రక్షించడం కోసము, అలాగే కార్మికుల హక్కుల సాధన కోసము ఈ సంస్థ బతికుండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయాలి. రోజు ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ పెరిగిపోతుంది ఈ సంస్థలో. దాన్ని వెంటనే ఆపాలంటే ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము జేఏసీ పరంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళకు రావాల్సిన ఇతర బాకీలు డిఏలు కానివ్వండి, ఇంక్రిమెంట్ కావాలని తగ్గ ఉన్నాయి. అలాగే హైర్ బస్సు డ్రైవర్ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ హైర్ బస్సు డ్రైవర్స్ కూడా వీళ్ళని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని ఉంది. అలాగే ఈ మధ్య అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని కూడా అవుట్ సోర్సింగ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జై తెలంగాణ సత్తమ్మ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్. అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన వైనం. మహిళా బిల్లును డీలిమిటేషన్ తో ముడిపెట్టడం మూలంగానే కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకించింది. స్పష్టం చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. మహిళా బిల్లును ఇండియా కూటమి నాయకులు అడ్డుకోవడం సరికాదని వెల్లడించిన బీజేపీ శ్రేణులు. ఫిట్ గా ఉండాలనుకుంటే మీరు కూడా రన్ లో పాల్గొనండి. పారిశ్రామిక ప్రాంత ప్రజానికానికి పిలుపునిచ్చిన ఏసీపీ మడత రమేష్. ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్న పలువురిని అభినందించి పుష్పగుచ్చం, చాక్లెట్లు పంచిన హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వర్లు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.